2023 మూడోసారి ముఖ్యమంత్రి అయితే చెప్పని భావించినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలతో కేంద్రంలో ఉండేటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ కూడా తెలంగాణ మీద రాబందుల్లా పడి అనేక హామీలు ఇచ్చి అనేకమైనటువంటి మోసాలతో ముందుకెళ్తే 6 అడుగుల బుల్లెట్ గా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి మన హరీష్ రావు గారు తెలంగాణ నలువైపులా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పని బయలుదేరినటువంటి నాయకుడి నాయకత్వంలో ఇలా పాదయాత్ర కార్యక్రమం జరిగింది. అన్న ఈశ్వరన్న చెప్పినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే మనం డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి, మీరు ఇచ్చినటువంటి 13 పథకాల కార్యరూపకల్పన చేసి వెంటనే అమలు చేయండి. 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజల్లోకి వచ్చినట్టయితే, రైతాంగం కన్నీరు వేసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కరవడం ఖాయమని చెప్పే విధంగా కూడా ఈ కార్యక్రమం మనం చేస్తున్నా. ఇలా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు, మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, అదే విధంగా నాయకత్వం అంతా కూడా ఉంది. రైతాంగానికి అండగా ఉంటామని చెప్పని మేము అందరం కూడా మీతో పాటు నడిచినాం. కలెక్టర్ గారిని కలుస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి, పేదలకు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కవితమ్మ అన్నదండతో ముందుకెళ్దామని చెప్పని సాగరన్న, అదే విధంగా ఈశ్వరన్న సాహచర్యంతో సోదరులు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా, కల్వకుంట్ల సంజయ్ కుమార్ గారు ఈ జగిత్యాల శాసనసభ్యుడు మోసగించుడు ఒక మాట చెప్పిండు. ఆ మోసానికి అరికట్టే విధంగా మీతో ఉండన్నాడు. దానికి అనుగుణంగా జగిత్యాల కేంద్రానికి వచ్చి జగిత్యాల ఉండేటువంటి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు, ప్రధానంగా రైతాంగానికి అండగా వచ్చినటువంటి చిరంజీవి కల్వకుంట్ల సంజయ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కొరకు జరిపి మా చైర్మన్ గారు కానీ, మాజీ మంత్రి రాజన్న గారు కానీ అందరం కూడా ఉన్నాము. ఇక్కడ ఉండే నాయకత్వం అంతా కూడా 3 రోజులుగా కష్టపడుతూ మిమ్మల్ని సమీకరించి ఈ కార్యక్రమ విజయవంతంలో పాల్పంచుకున్నది. విజయవంతంలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తి అనేవచ్చు. జై జవాన్, జై జవాన్, జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు జగిత్యాల ఆడపడుచు మొన్నటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా